హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ వంశీ. ఈ రోజైతే ఒక మంచి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్తో మీ ముందుకైతే వచ్చేసా ఫ్రెండ్స్. కంపెనీ నేమ్ వచ్చేసి రివోల్ట్ అనమాట. రివోల్ట్ కంపెనీ వాళ్ళైతే సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్ అనే జాబ్ రోల్కైతే నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ యొక్క జాబ్ అనేది కంప్లీట్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్. అంటే మీరు ఈ యొక్క జాబు మీ యొక్క ఇంటి దగ్గర ఉంటూ ఈ జాబ్కి అయితే మీరు హ్యాపీగా చేసుకోవచ్చు అనమాట. సో మనమైతే ఇప్పుడు ఈ జాబ్కి ఎలాగ అప్లై చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే నేను మీకైతే పిన్ టు పిన్ క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే ఎలిజిబిలిటీ క్రైటీరియా లైక్ ఎడ్యుకేషన్ ఏముండాలి, స్కిల్స్ ఏముండాలి, అలాగే రెజ్యూమ్లో ఏ స్కిల్స్ యాడ్ చేయాలి, అలాగే ఈ యొక్క జాబ్కి అప్లై చేయడానికి లింక్ ఎక్కడ ఉంటుంది అనే దానికోసం అయితే ఈ యొక్క వీడియోలో నేను మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరైతే ఈ యొక్క వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి ఈ జాబ్కి అయితే అప్లై అయితే చేసుకోండి. మీరు ఈ యొక్క వీడియోకి ఒక లైక్ అండ్ కామెంట్ చేయండి. మీరు ఒక లైక్ అండ్ కామెంట్ చేయడం వల్ల ఈ యొక్క వీడియో అనేది మరో 10 మంది ఎవరైతే జాబ్ కోసం చూస్తున్నారో సో వాళ్ళకు కూడా ఈ యొక్క వీడియో అయితే కనిపిస్తుంది. సో వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకుంటారు. ఓకేనా? అండ్ జెన్యూన్ అండ్ వెరిఫైడ్ జాబ్స్ కోసం అయితే కిందనున్న మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో డైలీగా ఒక జాబ్ అయితే పోస్ట్ చేస్తాం. సింపుల్గా మీరు 30 రోజులు మన ఛానల్ని ఫాలో అయిపోయి 30 జాబులకైతే అప్లై అయితే చేసుకోండి. మనం పెట్టే ప్రతి జాబ్ ఓపెనింగ్కి ఎలాగ అప్లై చేసుకోవాలో, స్కిల్స్ ఏముండాలో అనేది అయితే మనం ప్రతిదీ మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇన్ కేసు ఒకవేళ నేను చెప్పింది మీకు అర్థం కాకపోయినా సరే మనమైతే అప్లై చేయడానికి లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాం కదా, ఆ లింక్ పైన మీరు క్లిక్ చేయగానే ఆ యొక్క జాబ్కి సంబంధించిన డేటా అంతా వస్తుంది. సో ఒకసారి మీరు ఆ యొక్క డేటా అంతా చెక్ చేసుకొని మీరు హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? ఇప్పుడైతే ఈ యొక్క జాబ్కి అప్లై చేయడానికి లింక్ అయితే ఈ యొక్క వీడియో కింద డిస్క్రిప్షన్లోనే అప్లై లింక్ అయితే పోస్ట్ చేస్తాను. ఆ లింక్ పైన మీరు క్లిక్ చేస్తే డైరెక్ట్గా రివోల్ట్ కంపెనీ వాళ్ళ యొక్క కంపెనీ వెబ్సైట్లోనే వాళ్ళు పోస్ట్ చేసిన జాబ్ ఓపెనింగ్ అయితే మీకు కనిపిస్తుంది. సో మీరు ఆ యొక్క అప్లికేషన్ అంతా చెక్ చేసుకొని మీరు కూడా హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు మనకు ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనమైతే ఈ యొక్క హైరింగ్ గురించి క్లారిటీగా తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఓకేనా? యా కనిపిస్తుంది కదా, రివోల్ట్ కాల్ కంపెనీ వెబ్సైట్. ఈ వెబ్సైట్లోనే పోస్ట్ చేశారన్నమాట. జాబ్ సబ్జెక్ట్ మ్యాటర్ ఏటీఎం మానిటరింగ్. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చి ఈ యొక్క జాబ్ అయితే రిమోట్ జాబ్. అంటే మీరు ఇంటి దగ్గర ఉంటూ ఈ యొక్క జాబ్ అయితే చేసుకోవచ్చు. అంటే కంపెనీ అనేది ఇండియాలో వేరే వేరే లొకేషన్లో కంపెనీ ఉంటుంది. ఆ కంపెనీకి అయితే మీరైతే మీ యొక్క ఇంటి దగ్గర ఉంటూ జాబ్ అయితే చెయ్యాలన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ జాబ్కి కావాల్సిన స్కిల్స్ గురించి మనం చెక్ చేసుకుందాం. ఫస్ట్ వచ్చేసి ఫ్లూయెన్సీ ఇన్ ఇంగ్లీష్. అంటే ఎవరైతే ఇంగ్లీష్లో మాట్లాడతారో వాళ్ళందరూ అయితే ఖచ్చితంగా ఈ యొక్క జాబ్కి అయితే అప్లై అయితే చేసుకోండి. మినిమం మీరు ఫ్లూయెన్సీగా మాట్లాడలేకపోయినా యావరేజ్గా మీరు మేనేజ్ చేసినా సరే ఈ యొక్క జాబ్కి అయితే అప్లై అయితే చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనమాట. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎక్స్పీరియన్స్ ఇన్ కస్టమర్ సపోర్ట్. మీకు ఇంకా కస్టమర్ సర్వీస్లో మీకు ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే సో మిమ్మల్ని కూడా ఈజీగా తీసుకునే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ది ఎబిలిటీ టు ఎక్స్ప్లెయిన్ కాంప్లెక్స్ ఇష్యూస్ ఇన్ యాన్ ఈజీ అండ్ అండర్స్టాండబుల్ మేనర్. అంటే సో మీకు వచ్చిన అంటే కస్టమర్స్ నుంచి వచ్చిన ఇష్యూస్ని అయితే మీరు ఎంతో సామర్థ్యంగా ఎంతో తెలివిగా వాళ్ళ యొక్క ఇష్యూస్ని అయితే మీరైతే సాల్వ్ అయితే చేయాలని చెప్పి వాళ్ళు మెన్షన్ చేశారనమాట. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఏ విల్లింగ్నెస్ టు వర్క్ రొటేటింగ్ షిఫ్ట్స్ ఇంక్లూడింగ్ నైట్స్ అండ్ వీకెండ్స్. అంటే సమ్ టైమ్స్
కంపెనీ వాళ్ళ యొక్క బిజినెస్ రిక్వైర్మెంట్ బట్టి మీరైతే నైట్ షిఫ్ట్లు కానీ రొటేషన్ షిఫ్ట్లు కానీ వీకెండ్స్ పూటలో కూడా మీరు పనిచేయాలని చెప్పి వాళ్ళైతే ఈ యొక్క పాయింట్ అయితే మెన్షన్ చేశారనమాట. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎవరికైతే ఎస్క్యూఎల్ స్ట్రక్చర్డ్ క్వరీ లాంగ్వేజ్ అంటే డేటాబేస్ గురించి ఎవరికైతే ఐడియా ఉందో సో వాళ్ళకు కూడా ఈ యొక్క జాబ్కి అయితే అప్లై అయితే చేసుకోవాలి. వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు కింద మళ్ళీ నైస్ టు హ్యావ్, మీకు ఈ యొక్క స్కిల్స్ ఉంటే ఇంకా చాలా మంచిని చెప్పి వాళ్ళు మెన్షన్ చేశారు అనమాట. ఈ ఎక్స్పీరియన్స్ ఇన్ టెక్నికల్ సపోర్ట్ లైక్ L1 L2 లెవెల్ అనమాట. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి నాలెడ్జ్ ఆఫ్ ఎస్క్యూఎల్ అండ్ జీరా అంటే డేటాబేస్ గురించి జరా అప్లికేషన్ గురించి మీకు ఇంకా ఐడియా ఉంటే మీకు ఇంకా ఈజీగా జాబ్ అయితే ఇచ్చే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పి వాళ్ళైతే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది అనమాట. ఓకేనా. సో మనమైతే ఇప్పుడైతే ఈ జాబ్కి ఎలాగ అప్లై చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే నేను మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడైతే ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా అప్లై ఫర్ దిస్ రోల్ అని చెప్పి, దీనిపైన మీరు క్లిక్ చేయగానే మీకు ఇలాగా పేజ్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇదంతా అప్లికేషన్ అనమాట. ఈ యొక్క అప్లికేషన్ అంతా మీరు ఫిల్ చేసి సబ్మిట్ చేశారు అనుకోండి, ఈ యొక్క అప్లికేషన్ అనేది రివోల్ట్ కంపెనీ వాళ్ళ యొక్క HR టీమ్కి అయితే వెళ్తుంది అనమాట. సో HR టీమ్కి వెళ్ళినప్పుడు మీరు ఈ యొక్క అప్లికేషన్లోని మీ యొక్క రెజ్యూమ్ అని అప్లోడ్ చేస్తారు కదా, మీ యొక్క రెజ్యూమ్లోని స్కిల్ సెట్ ఎడ్యుకేషన్ మొత్తం అంతా ఆ యొక్క జాబ్ రోల్కి మ్యాచ్ అయితే సో వాళ్ళైతే మీకు ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం అయితే త్రూ ఈమెయిల్ ద్వారా మీకు ఇన్ఫర్మేషన్ మొత్తం అంతా పాస్ చేస్తారు. ఓకేనా. సో మీరైతే ఎన్ని జాబులకి అప్లై చేసుకున్నా సరే డైలీగా ఒకసారి అయితే మీ యొక్క ఈమెయిల్ అనేది చెక్ చేసుకోండి. మీరు ఏ జాబ్కైనా అప్లై చేసుకున్నా సరే మీకు ఆ యొక్క కంపెనీస్ నుంచి రెస్పాన్స్ అనేది మీకు త్రూ ఈమెయిల్ ద్వారా మాత్రమే వస్తాయి. కొంతమంది అనుకుంటారు ఫోన్ కాల్ ద్వారా చేస్తారని చెప్పి, అలాగైతే జరగదు. మీకు ప్రతి ఇన్ఫర్మేషన్ అయితే ఏ కంపెనీ అయినా సరే ఏ కంపెనీకి అయినా సరే మీరు అప్లై చేసుకుంటే నెక్స్ట్ మీకు ఇంటర్వ్యూ ఉంటుందా, ఎగ్జామ్ ఉంటుందా, నెక్స్ట్ మీకు ఆఫ్ లెటర్ గురించి దేనికోసమైనా సరే వాళ్ళు మీకు మెయిల్ ద్వారా మాత్రమే ఇన్ఫర్మేషన్ మొత్తం అంతా పాస్ చేస్తారనమాట. సో మీరైతే డైలీగా మీ యొక్క ఈమెయిల్ అనేది ఒకసారి చెక్ చేసుకోండి డైలీగా. ఓకేనా. మరి ఇప్పుడైతే మనమైతే ఈ యొక్క అప్లికేషన్ ఎలాగ అప్లై చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ వన్ వచ్చేసి క్లిక్ టు అటాచ్ డాక్యుమెంట్. సో ఎక్కడైతే మీరైతే మీ యొక్క రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయాలన్నమాట. ఓకేనా. క్లిక్ టు అటాచ్మెంట్ డాక్యుమెంట్ దానిపైన మీరు క్లిక్ చేయగానే మీ యొక్క ఫైల్ మేనేజర్లో ఉన్న రెజ్యూమ్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. సో ఓపెన్ అయిపోయిన తర్వాత మీరైతే ఇలాగ మీకు రెజ్యూమ్ అయితే ఓపెన్ అవుతుంది. సో దీంట్లో మీ యొక్క రెజ్యూమ్ అయితే ఉంటుంది కదా, ఆ యొక్క రెజ్యూమ్ అనేది మీరు అప్లోడ్ చేసుకోవాలి. నేనైతే ల్యాప్టాప్లో అప్లై చేస్తున్నాను కాబట్టి ల్యాప్టాప్లోని నా యొక్క రెజ్యూమ్ అనేది ఉంది కాబట్టి నా యొక్క రెజ్యూమ్ కనిపించింది. నా యొక్క రెజ్యూమ్ అయితే నేను అప్లోడ్ చేశాను. సో మీరైతే క్లిక్ అటాచ్ కొట్టగానే మీ ఫోన్లో ఉన్న ఫైల్ మేనేజర్లో ఉన్న PDF అయితే కనిపిస్తుంది రెజ్యూమ్ అనేది. ఆ రెజ్యూమ్ అనేది మీరు అప్లోడ్ చేయాలన్నమాట. ఓకేనా. అప్లోడ్ చేసిన తర్వాత ఫస్ట్ అయితే మీ యొక్క ఫుల్ నేమ్ ఇస్తారనమాట. ఇంటి నేమ్ ప్లస్ మీ నేమ్ ఇస్తారు కలిపి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క ఈమెయిల్ ఇస్తారు, ఈమెయిల్ ఐడి. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం ఇండియన్ కాబట్టి +9 సెలెక్ట్ చేసుకొని సో మన యొక్క ఫోన్ నెంబర్ అయితే ఇక్కడ ఇచ్చుకుంటాం అనమాట. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి కంట్రీ వచ్చేసి మనమైతే ఇండియా సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ చాలా కంట్రీస్ వస్తాయి, మనమైతే ఇండియా అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రిఫర్డ్ వర్క్ లొకేషన్ క్లిక్ చేయగానే మనకైతే ఇండియా రిమోట్ అంటే వర్క్ ఫ్రమ్ హోమ్, ఇండియా మనం వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ చేద్దామని చెప్పి మనం సెలెక్ట్ చేసుకున్నాం ఇండియా రిమోట్ జాబ్. ఓకేనా. ఇది మనం సెలెక్ట్ చేసుకుంటాం. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్పీరియన్స్ ఆప్షనల్. ఒకవేళ మీకు కస్టమర్ సర్వీస్ సపోర్ట్లోని ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే ఇక్కడ యాడ్ పైన క్లిక్ చేయగానే మీకు కొంత ఒక టేబుల్లో ఓపెన్ అవుతుంది. ఆ టేబుల్లోని మీరు పనిచేసిన అంటే మీరు పాస్ట్లో పనిచేసిన కంపెనీ, అలాగే మీ యొక్క రోల్, మీకు ఎంత శాలరీ వచ్చింది, ఎంత టైం నుంచి ఎంత టైం పీరియడ్లో మీరు పనిచేశారో ఆ యొక్క డేటా అంతా యాడ్ పైన క్లిక్ చేస్తే మీరు ఆ యొక్క డేటా అంతా యాడ్ చేయాలి. అది ఓన్లీ
ఎక్స్పీరియన్స్ వాళ్ళకి మాత్రమే, అంటే ఎవరికైతే ఎక్స్పీరియన్స్ ఉందో సో వాళ్ళైతే దీనిపైన యాడ్ చేసుకుంటారు. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చి ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్లో కూడా యాడ్ కొట్టగానే మీకైతే మీరు ఏ కాలేజ్ చదివారు, ఎప్పుడు పాస్ అవుట్ అయ్యారు, ఏ బ్రాంచ్ మీరని మొత్తం అంతా డేటా అంతా అడుగుతుంది. మీరైతే ఆ యొక్క డేటా అంతా ఇస్తారనమాట. ఓకేనా. సో పైన అయితే ఎక్స్పీరియన్స్, ఫ్రెషర్స్ అయితే ఎక్స్పీరియన్స్ జోలికి అయితే వెళ్ళక్కర్లేదు. ఎవరికైతే ఎక్స్పీరియన్స్ ఉందో వాళ్ళు మాత్రమే అక్కడ ఎక్స్పీరియన్స్ యాడ్ చేసుకుంటారు. అలాగే ఇక్కడ మీ యొక్క ఎడ్యుకేషన్ మొత్తం అంతా ఇస్తారు, లైక్ డిగ్రీ, ఇంటర్, 10th మొత్తం అంతా మీరు ఇచ్చుకుంటారు. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి సెలెక్ట్ జెండర్ యు ఐడెంటిఫై విత్. ఇక్కడైతే మీ యొక్క జెండర్ అనేది సెర్చ్ చేసుకుంటారు, లైక్ మేలా ఫీమేలా ఏంటి అనేది మీరు ఇక్కడ సెర్చ్ చేసుకుంటారు. నెక్స్ట్ వచ్చేసి సెలెక్ట్ ఎథనిక్ సిటీ, మనమైతే ఇక్కడ ఏషియన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి హౌ డిడ్ యూ హియర్ అబౌట్ అవర్ జాబ్ పోస్టింగ్, మీకు యొక్క జాబ్ పోస్టింగ్ గురించి ఎలాగ తెలిసింది అని అడుగుతున్నారు. మీరైతే దీనిపై క్లిక్ చేయగానే ఇక్కడైతే చాలా ఆప్షన్లు అయితే వస్తాయి, జాబ్ పోర్టల్లోనే, న్యూస్ పేపర్లోనే, ఎక్కడ తెలిసిందని చెప్పి అడుగుతున్నారు. దీంట్లో మీరు ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుంటారు, ఏదో సెలెక్ట్ చేసుకున్నా ప్రాబ్లం అయితే లేదనమాట. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి హ్యావ్ యూ మెట్ ఏ కాన్ఫరెన్స్ ఆర్ ఈవెంట్, టెల్ అస్ విచ్ వన్. సో మీరైతే ఫస్ట్ వన్ అయితే సెలెక్ట్ చేసుకోండి, వి హ్యావెంట్ మెట్ బట్ వీ కాంట్ వెయిట్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి హ్యావ్ యూ ప్రీవియస్లీ బీన్ ఎంప్లాయిడ్ బై రివోల్ట్, మీరు రివోల్ట్ కంపెనీలో ఎప్పుడైనా పని చేశారా అని అడుగుతున్నారు. దానిపైన క్లిక్ చేయగానే చేస్తే ఎస్ అని పెట్టుకోవాలి, లేకపోతే నో అని పెట్టుకోవాలి. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి వాట్ ఆర్ యువర్ ప్రొనౌన్, అబ్బాయి అయితే హీ హిమ్ పెట్టుకుంటారు, అదే అమ్మాయి అయితే షీ హెర్ పెట్టుకుంటారు. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఇంటర్వ్యూ ట్రాన్స్క్రిప్ట్స్, ఇది కూడా మీరైతే ఎస్ అని పెట్టుకుంటారు. ఓకేనా. పెట్టుకున్న తర్వాత కిందనున్న క్యాప్చ్ అయితే సెలెక్ట్ చేసుకుంటారు, రీబూట్ అవుతుంది అనమాట. సో ఈ యొక్క బాక్స్ అనేది టిక్ అయిన తర్వాత సబ్మిట్ అప్లికేషన్ కొట్టారు అనుకోండి, మీ యొక్క అప్లికేషన్ అనేది హైరింగ్ టీమ్కి అయితే వెళ్తుంది. వాళ్ళైతే మీకు ఫర్దర్ ప్రాసెస్ అయితే మీకు మెయిల్ చేస్తారు. మీరైతే మీ యొక్క రెజ్యూమ్లోని ఎంఎస్ ఆఫీస్, ఎంఎస్ ఎక్సెల్, అలాగే ఎస్క్యూఎల్, గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్, సో ఇటువంటి పాయింట్స్ అన్ని మీ యొక్క రెజ్యూమ్లోనే యాడ్ చేసుకున్న తర్వాత ఈ యొక్క అప్లికేషన్లో అయితే మీరు మీ యొక్క రెజ్యూమ్ అనేది అప్లోడ్ చెయ్యండి. ఓకేనే. కనిపిస్తుంది కదా రెజ్యూమ్లో అయితే. ఇప్పుడు నేను చెప్పిన స్కిల్స్ అన్ని మీ యొక్క రెజ్యూమ్లో యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే అప్లోడ్ అయితే చెయ్యండి, అంటే ఈజీగా మీ యొక్క రెజ్యూమ్ అనేది షార్ట్ లిస్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. ఓకేనా. యా, ఇది ఫ్రెండ్స్ ఈ యొక్క జాబ్కి అప్లై చేసుకునే విధానం అయితే. మీకు యొక్క హైరింగ్ గురించి కానీ, అప్లికేషన్ ప్రాసెస్ గురించి కానీ ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి, నేనైతే మీకు రిప్లై అయితే ఇస్తాను ఫ్రెండ్స్. ఓకేనా. అలాగే కిందనున్న మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేస్తే ఇటువంటి మరిన్ని జాబ్స్ అనేవి మన ఛానల్లో ఇంకా పోస్ట్ చేయడానికి అయితే ట్రై చేస్తాం. ఓకేనా. యా, ఇది ఫ్రెండ్స్ ఈ యొక్క జాబ్ ఓపెనింగ్ అయితే. మళ్ళీ రేపు ఒక మంచి జాబ్ ఓపెనింగ్తో మీ ముందుకైతే వచ్చేస్తాం ఫ్రెండ్స్. యా, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.